హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమర్. మా ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, డబ్ల్యూడెక్స్లో మనకు ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. అది ఏంటి అంటే, మనం ఇప్పుడు సిఎస్ కాయిన్ ఇంతకుముందుకు మనం ఆర్డర్ పెట్టుకునేది. ఇప్పుడు సిఎస్ కాయిన్ అప్పుడు మామూలుగా 5 కార్డు ఉన్నప్పుడు, 6 కార్డు ఉన్నప్పుడు మనం పెట్టుకున్నాం. 10 కాడికి పోయినప్పుడు సేల్ కావాలి, 15 పోయినప్పుడు సేల్ కావాలి, కొంతమంది 20 కాడ, కొంతమంది 50 కాడ, కొంతమంది $100కి వెళ్ళినప్పుడు సేల్ కావాలని చాలామంది పెట్టారు. ఎందుకంటే ఒక్కోసారి ఆ టైంలో మనం చూడకపోయినా కానీ సెల్ కావాలనేది మనం ఆర్డర్ పెట్టడం జరిగింది అట్లా. ఒకవేళ అక్కడికెళ్తే అది ఆటోమేటిక్ సేల్ అయిపోతది. అలాంటి ఆప్షన్ 2 డేస్ బిఫోర్ రావడం జరిగింది. అది ఎలా అనేది చూద్దాం. మనం ఇక్కడ డబ్ల్యూడెక్స్ ఉంది కదా! ఆ డబ్ల్యూడెక్స్ పైన చూసినట్టయితే, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు డబ్ల్యూడెక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డబ్ల్యూడెక్స్ ఓపెన్ అయింది కదా! ఇక్కడ సింప్లీ స్వాప్ అనేది ఉంది కదా! మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇది కాకుండా మనం ఏం చేస్తామంటే, దాన్ని ఇక్కడ సైడ్ కంటే అక్కడ పట్టుకొని ఇక్కడ సైడ్ కంటే లిమిట్ ఆర్డర్ అని ఉంది కదా! ఆ లిమిట్ ఆర్డర్ ఇక్కడ చూడండి, లిమిట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ పిఓఎల్ అనేది ఉంది కదా! ఇక్కడ పిఓఎల్ ఇక్కడ ఉంది కదా! దాని మీద ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మనం ఏం పెట్టుకుంటాం, సిఎస్ అనేది పెట్టుకుంటాం. అక్కడ కింద యూఎస్డిటీ అనేది అలాగే ఉంచుకోండి. ఇప్పుడు మనం ఎన్ని సేల్ చేద్దాం అనేది ఇక్కడ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను 2000 పెట్టాను. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది, ఈ ప్రైస్ ప్రకారం ఎంత వస్తుంది అంటే $1521 వస్తుంది. నాకు అలా కాకుండా నేనేం చేస్తా అంటే, ఇక్కడ నేను లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటా. $10కి వెళ్ళినప్పుడు స్వాప్ కావాలి అనేది నేను చూస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మారిపోతుంది. సపోజ్ చూడండి, ఇప్పుడు మారిపోయింది. 9.97కి వెళ్తుంది. లేదంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, మైనస్ సింబల్, ప్లస్ సింబల్, దాని మీద ప్లస్ కొట్టినట్టయితే 10 ఇక్కడ చూడండి మారిపోతుంది. అక్కడైనా పెంచుకోవచ్చు, డైరెక్ట్ కొట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు $10.03 వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఇది సేల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ డాలర్లు మనకు వచ్చేస్తాయి అనమాట. ఆ డాలర్లు కూడా ఎక్కడికి వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు సిఎస్, ఇప్పుడు మనం పెట్టాం కదా సిఎస్ సేల్, ఇక్కడ రాసి కూడా ఉంది చూడండి. మీరు సిఎస్ను సేల్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఉంది. మనం ఇక్కడ అప్రూవ్ సిఎస్ అనేది టచ్ చేస్తే, అప్రూవ్ సిఎస్ అనేది మనం టచ్ చేసాం కదా, ఇక్కడ అప్రూవ్ అడుగుతుంది. అప్రూవ్ అడిగితే మనం మన పాస్వర్డ్ ఏం పెట్టుకున్నామో అది కొట్టినట్టయితే ఇక్కడ వచ్చింది చూడండి, ప్లీజ్ అన్ ఆర్డర్. ఓకే, అప్రూవల్ అయిపోయింది. ప్లీజ్ అన్ ఆర్డర్కి వెళ్ళిపోతున్నాం. ఆర్డర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నెట్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయినట్టుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ప్లేస్ అయిపోయింది, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. ఆర్డర్ ప్లేస్ కిందికి వెళ్తే మనం కింద ఉంటుంది, కిందికి ఇలా స్క్రోల్ చేయగలిగితే ఇక చూడండి కింద 31 2026 అంటే 16 అంటే 4 గంటల 35 నిమిషాల 14 సెకండ్లకు మన సిఎస్లో సేల్ చేస్తున్నాం. ఇలా సైడ్కి ఇలా అంటే దానికి మనకు ఎన్ని యూఎస్డిటీలు వస్తాయి, ఎంత ప్రైజ్కు వెళ్ళినప్పుడు సేల్ అవుతుంది అనేది టోటల్గా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు సేల్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. మనకు వద్దు అనుకుంటే, ఒకవేళ రేపు మీరు వద్దు అనుకుంటే విత్డ్రాల్ కొట్టేసేస్తే విత్డ్రాల్ అయిపోయి మన కాయిన్లు మనకు రావడం జరుగుతుంది. ఇలా ఆర్డర్ అనేది మనం పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటేనేమో క్యాన్సల్, విత్డ్రాల్ కొట్టేస్తే మనకు వస్తాయి. $10కి వెళ్ళినప్పుడు సేల్ అయినాయి అనుకుందాం, డైరెక్ట్గా మన టోకెన్ ప్యాకెట్లోకి వచ్చి యాడ్ కావు, ఇక్కడ వచ్చి ఉంటాయి. ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, విత్డ్రాల్ కొట్టాలి. అప్పుడు మన టోకెన్ ప్యాకెట్లో వచ్చి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఆర్డర్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, మనం ఇక పెట్టుకోవచ్చు. అది మన చేతిలో ఉంటుంది. నేను $10కి పెట్టాను కాబట్టి మీరు $10కే పెట్టాలని రూల్ ఏం లేదు.
మీరు ఎంతకు పెట్టుకుంటారనేది మన ఇష్టం. కొంతమంది 5K పెట్టుకుంటుండొచ్చు, కొంతమంది 6K పెట్టుకుండొచ్చు, కొంతమంది నాకంటే ఎక్కువ కూడా $20కెళ్ళినప్పుడు కూడా సేల్ చేస్తా అని పెట్టుకోవచ్చు, $100 కూడా పెట్టుకోవచ్చనమాట. కాబట్టి మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను టోటల్‌గా. థాంక్ యూ ఫ్రెండ్స్.